కృష్ణా గోదావరి జిల్లాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీరుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి డైవర్ట్ చేయడానికి కృష్ణా గోదావరి జిల్లాలపై తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కడియం మండిపడ్డారు. నదుల అనుసంధానంపై తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య తగాదాలు ఉన్నాయని గతంలో కేసరి ఏం చెప్పాడని ఆయన గుర్తు చేశారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి అన్ని రకాలుగా సహకరిస్తారని కేసరి చెప్పారని ఆయన అన్నారు. ఈ అనుసంధానం అనేది గత ప్రభుత్వంలోనే ప్రతిపాదన చేశారు. గత ప్రభుత్వంలోనే టెండర్లు ఇచ్చారు. గత ప్రభుత్వంలోనే పనులు ప్రారంభించారు. దానికి ఇప్పుడు కొత్తగా పోలవరం బనకచెర్ల అని పేరు పెట్టారు. పోలవరం ఎక్కడ ఉంది? గోదావరి నది పైన ఉన్నది. బనకచెర్ల ఎక్కడ ఉంది? శ్రీశైలం దిగువన ఉన్నది. అంటే కృష్ణానది పైన కట్టిన శ్రీశైలం దిగువన బనకచెర్ల ఉన్నది. ఆనాడు దాని పేరు గోదావరి నుంచి పెన్నాకు నదుల అనుసంధానం చెప్పారు. ఇప్పుడు దాని పేరు మార్చి పోలవరం టు బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అనే పేరుతోని ఆ పనులు చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా నాలుగు వరకింది. ఆనాడు కేసీఆర్ ఒక మాట చెప్పారు, నదీ జలాల పైన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మధ్య తగాదాలు ఉంటే ఆ సందర్భంగా వారు మాట్లాడింది ఏంటి? బేసిక్లు లేవు, బేసిజాలు లేవు. తెలంగాణ ఆంధ్రలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కట్టుకోవాల్సిందే, దానికి రాయలసీమకు నీళ్ళు ఇవ్వడానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పింది కేసీఆర్ గారు. అది పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, అన్నింటిలో వచ్చింది. ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హక్కులే చాలా ముఖ్యం. తెలంగాణ చెందవలసిన నదీ జలాల పైన ఉన్న హక్కులను కాపాడుకుంటాం. గోదావరి నుంచి పెద్ద నదికి అనుసంధానము వయా కృష్ణా నది. ఈ అనుసంధానం అనేది